సింహరాశి వారికి డిసెంబర్ నెల 2024 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు సింహరాశి వారికి ద్వితీయంలో కేతు సంచారం జరుగుతోంది. ద్వితీయంలో కేతు సంచారం సుఫలితాలు ఇవ్వజాలదు. ద్వితీయంలో అక్కడ మీకు ఏమవుతుందంటే ధన నష్టం జరిగే అవకాశం ఉంది, లేదా రావాల్సినటువంటి ధనం చేతికి అందకపోవటము, వ్యాపారం కనుక చేస్తున్నట్టయితే ధన నష్టం జరగటము, అలాగే మాటలో కఠినత్వం పెరగటము, ఎవరినో అనవసరంగా దూషించటం, ఆ కోపానికి భరించలేక ఏదో ఇబ్బందులు ఉంటాయి. మరి ధనం నష్టం వచ్చేటప్పటికి లేకపోతే అందవలసిన డబ్బు చేతికి రానప్పుడు మనిషి చికాకు పుడుతూ ఉంటుంది. ఆ చికాకులో మాట యొక్క కాఠిన్యం పెరుగుతూ ఉంటుంది. వాటిని కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఈ మాట వలన, ఈ ధన ఆదాయం తగ్గటం వలన కుటుంబంలో కూడా పరిస్థితులు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నాన్నన్నిటికీ తిడుతూ ఉంటారని పిల్లలు అనుకోవటం, అన్నిటికీ నేనే లోకువా, ఎక్కడో బయట ఏదో జరిగిన దానికి నేను బాధ్యత, నన్ను కూడా తిడుతూనే ఉంటారు ఈయన అని చెప్పేసి భార్యామణి బాధపడటము, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. అలాగే చతుర్థ పంచమ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థ పంచమ స్థానాలలో 2 జాగాలలోనూ 2 రాశుల్లోనూ కూడా రవి యొక్క సంచారం సౌఫలితాలు ఇవ్వదండి. అక్కడ అంటే రెండింటికి ఒక 15 రోజుల పాటు చతుర్థ పంచమ స్థానాలలో ఇక్కడ ఒక 15 రోజులు, మిగతా నెలంతా కూడా 5వ స్థానంలోనూ జరుగుతున్నది. ఇక్కడ జరగటం వల్ల మీకు ఏమొస్తున్నదంటే 2 చోట్ల కూడా సుఫలితాలు ఇవ్వజాలరు. అయితే కొంచెం తేడాగా ఉంటుంది 2 ఫలితాలకి. అయితే ఏదైనప్పటికీ 2 స్థానాల్లోనూ సుఫలితాలు ఇవ్వడం, కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో కుటుంబంలో అమ్మగారి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. విద్యా విషయంలోనూ పిల్లల విద్యా విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఏమాత్రమో అనుకూలమైనటువంటి ఫలితం కాదు. మీరు భూమో ఇల్లు కొనాలో అనుకున్నా, లేదా అమ్మాలి అనుకున్నా ఆ విషయాల్లోనూ కొంచెం మీకు ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. వాహన విషయంలో కూడా కొంచెం ఏర్పడుతూ ఉంటుంది. స్వభావం కూడా కొంచెం భిన్నంగా ఉంటూ ఉంటుంది. ఏ పని అవ్వకపోయినప్పుడు మనిషి చికాకు పుడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం మన స్వభావంలో కూడా తేడా ఉంటుంది. ఇక పిల్లల విషయానికి 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మన పిల్లల మీద కొంచెం ఆయన యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. కొంచెం చదువులో వెనకపడటం, ఆటల్లో ముందు పడటం, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా 5వ స్థానంలో జరిగే సంచారం సమయంలో జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థంలో బుధుని యొక్క సంచారం చెప్పాలి అంటే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తాడు. ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ఇక్కడ మనకి ఆ భూమి, గృహం, వాహనం, ఇందాక మనం రవి మనం సహకరించడం మనం చెప్పుకున్నాం కదా, దానికి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఈయన ఇస్తూ ఉంటాడు. అయితే ఆయన ఆరోగ్య విషయంలో ఆయన దెబ్బతీస్తాడు. కానీ ఇక్కడ బుధుడైతే ఆరోగ్య విషయం దగ్గరికి ఆయన సంబంధం లేనటువంటి విషయం కాబట్టి ఆయన ఆరోగ్య విషయంలో అందులోకి ఏమి రాడు. ఆయన మామూలు స్తబ్దుగానే ఉండిపోతాడు. ఆ విషయంలో వీలైతే ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయడానికి కూడా కొంచెం ప్రయత్నం చేయవచ్చు. ఆయన ఈయన మిత్రులే కాబట్టి కొంచెం ప్రయత్నం చేయొచ్చు. కానీ అది కూడా జరగదండి. ఆయనకు అక్కర్లేనటువంటి విషయం, ఆయన సంబంధం లేనటువంటి విషయం ఈ ఆరోగ్య విషయం అనేది 4వ స్థానం కాబట్టి బుధునికి సంబంధం లేదు. అందుచేత ఆ విధమైనటువంటి ప్రభావాలన్నీ కూడా ఇక్కడ మనకి ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు మనకి అనుకూలంగానే కొన్ని విషయాల్లో మాత్రం ఏంటంటే అక్కడ వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇవన్నీ కూడా మనకి ఈయన వల్ల కలుగుతూ ఉంటాయి. ఆయన సూర్య భగవానుడు కూడా ఇక్కడ బుధ భగవానుడు అవన్నీ ఇస్తూ ఉంటాడు. ఇకపోతే శుక్రుని యొక్క మనం సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే 5, 6, 7 స్థానాలలో 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. ఏంటంటే 5, 6, 7 ఇక్కడ ఈ 3 రాశుల సంచారంలోనూ మొదట ఒక 3 రోజులు మాత్రం ఇక్కడ మనకి ఈయన సంచారం చేస్తూ 2 రోజులు మాత్రమే సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ శుక్రుడు. ఆ 2 రోజులు మీకు కొంచెం అనుకూలంగా ఉంటాడు. ఇక్కడ 5వ స్థానంలో ఉన్నటువంటివి 6, 7 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా ఆయన దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే 2 రోజులు పోతే 31 రోజుల్లో 29 రోజులు మీకు శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. అంటే ఇప్పుడు సినీ రంగంలో ప్రయత్నం చేసేటటువంటి వారికి, అలాగే ఈ సామాజిక ఇవన్నీ మీడియాస్ ఉన్నాయి కదండి, సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి వారికి కళాకారులు, డ్రామా ఆర్టిస్టులు ఉండొచ్చు, సినిమా ఆర్టిస్టులు ఉండొచ్చు, బుర్రకథలు చెప్పేవాళ్ళు, రకరకాల కళలు ఉన్నాయి కదండి. పల్లెల్లోకి వెళ్తే మనకు చాలా అర్థమవుతూ ఉంటాయి. ఈ సిటీల్లోకి వచ్చేటప్పటికి ఒక టీవీ అన్నింటినీ కవర్ చేసేసింది. కానీ పల్లెటూరులో చాలా రకాల కళలు ఉన్నాయి. బుర్ర కథలు, హరి కథలు, ఒగ్గు పాటలు, ఇట్లాంటివి చాలా 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 ఉన్నాయి.
అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా కొంచెం అనుకూలమైన కాలం కాదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రుడు మనకి 6, 7 స్థానాల సంచారంలో మనకి చూపిస్తూ ఉన్నారు. ఇకపోతే శని భగవానుని కనుక మనం తీసుకున్నట్టయితే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నారు. సప్తమంలో శని సంచారం వల్ల భార్యాభర్తల మధ్యన ఏదైనా కలిసి వ్యాపారం చేస్తున్న వారి యొక్క మధ్యన కొంచెం మాట పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాలలో అంటే కొంచెం శుభదృష్టి కనుక ఉన్నట్టయితే అది వేరుగా ఉంటుంది. శుభదృష్టి కనుక లేకపోయినట్టయితే కొంచెం గ్రహాల యొక్క శుభదృష్టి కనుక లేకపోయినట్టయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అందుచేత కొంచెం శని భగవానుడితో కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిది. కొంచెం నష్టాలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. 7వ స్థానం కాబట్టి కొంచెం భార్యాభర్తల మధ్యన అనుకూలత ప్రతికూలత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కుటుంబ సభ్యులందరితో, వ్యాపారస్తులతో. ఆ విధమైన ఫలితాలు సప్తమ శని ఫలితాలు ఇస్తూ ఉంటారు. అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమంలో రాహు యొక్క సంచారం కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ఇక్కడ ఏంటంటే కొంచెము హఠాత్ మరణాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదని మనం చెప్పుకోవడం జరిగింది కదండి. ఇది సుమారుగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 70 కోట్ల మందికి సంబంధించింది. అందులో ఎవరికో జరగచ్చు. అన్నీ మనకేం చెప్పేసి ఇందులో చెడు అన్నీ మనకే అప్లై చేసేసుకుని బాధపడిపోద్దండి. అది లేనిపోని అనారోగ్యాల సమస్యకి దారి తీస్తూ ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా చెప్తే దానికి తగిన జాగ్రత్త తీసుకొని దాని గురించి ఆలోచించండి. దాని గురించి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి. కానీ దీని గురించి అయితే మాత్రం మరి 70 కోట్ల మందికి సంబంధించినప్పుడు ఎవడో హఠాత్ మరణం ఉన్నాం. అది మనకే వచ్చిన కొంతమంది ఉంటారండి బాబు, మానసికంగా చాలా వీక్గా ఉంటారు. అది తనకే అప్లికేట్ చేసేసుకుని బెంగపడిపోయి ఇంట్లో వాళ్ళకి కంగారు పెట్టేసి వాళ్ళు కంగారు పడిపోయి లేనిపోతే జరిగిపోవచ్చు కూడా ఈ కంగారులో. అలాంటి పరిస్థితులు రాకుండా కొంచెం జాగ్రత్త పడండి. ఎవరికో అందరికీ కలిసి చెప్తున్నాం. కొంచెం మందికి ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం పరాభవాలు అవమానాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రుణం కూడా అప్పులు కూడా చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఈ విధమైన పరిస్థితులన్నీ రాహు వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో గురు సంచారంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దశమస్థాన గురువు వక్రించి ఉండుట చేత భాగ్యస్థానంలో గురువు యొక్క ఫలితాలను మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అక్కడ భాగ్యస్థానంలో గురువు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటారు. అందులోకి ఆయన విశేష దృష్టి కాబట్టి చాలా అందులోనూ కూడా 5వ విశేష దృష్టి కంటే కూడా భాగ్యస్థాన విశేష దృష్టి చాలా కొంచెం బలంగా ఉంటుంది. అక్కడ మాత్రమే చాలా మంచి ఫలితాలు మీరు చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ చాలా మంచి ఫలితాలు, లాభాలు రావటము, మంచి పేరు రావటము, కీర్తి, అధికారం ఇట్లాంటివన్నీ కూడా మనకి భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ మీకు వాహన సౌఖ్యం, బ్రహ్మజ్ఞానం ఇట్లాంటివన్నీ కూడా మీకు 9వ స్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల కొంచెం ఏంటంటే కోపం ఎక్కువగా ఉండటము, అలాగే భూతగాదాలు, అలాగే ఇంటి గురించిన గొడవలు రావటము, కొన్ని ప్రయాణాలు, కొన్ని గాయాలు అవటము, ఈ విధంగా కొంచెం డబ్బు ఎక్కువగా ఖర్చు కావటము, కొంచెం శత్రు భయము, ఇలాంటివన్నీ కూడా కొంచెం జరిగే అవకాశం కుజుని యొక్క వ్యయస్థాన స్థితి వలన జరిగే అవకాశం ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం సింహరాశి వారికి మనం చెప్పుకోవాలి. అయితే కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలత మామూలే. దానికి తగినటువంటి పరిష్కారాలు కూడా మనం చెప్పుకున్నాం చాలాసార్లు. పోయిన వారం చెప్పుకున్నాం, పోయిన నెలలో చెప్పుకున్నాం, పోయిన సంవత్సరం చెప్పుకున్నాం. ఈ ఫలితాలు నవగ్రహాలను మాత్రము 365 రోజులు మీకు ఏది వస్తే అది, శ్లోకం వస్తే శ్లోకము, బీజాక్షరం వస్తే బీజాక్షరము, వేదమంత్రం వస్తే వేదమంత్రము, విష్ణు సహస్రనామం వస్తే అది, ఏది వస్తే దానికి సంబంధించినటువంటి దాన్ని చేసుకోండి. అంతా శుభంగానే జరుగుతుంది. ఇది అంచేత ఈ ముఖ్యంగా మీ ఈశ్వరాభిషేకాన్ని కూడా చెప్పడం జరిగింది. అది కూడా చేసుకోండి. అంతా శుభం పోయాలి.